తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి పండుగ శోభ నెలకొంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏపీలోని తిరుమలకు 2 రాష్ట్రాల్లోని పొలిటికల్ ప్రముఖులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శ్రీవారి ఆలయంలో భారీగా వీఐపీల తాకిడి నెలకొంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీవారి ఉత్తరద్వార దర్శనాలు చేసుకున్నారు. ఇక సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు నారాయణుడిని దర్శించుకున్నారు. ఇక తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలను భక్తుల రద్దీ కొనసాగుతోంది. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఇక భద్రాచలం ఆలయంలో భక్తుల రద్దీ భారీగా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి రష్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, తిరుమలకు వీఐపీల తాకిడి ఎలా ఉంది? ద్వార దర్శనం కావడంతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారస్తులతో కూడా తిరుమలకు వైకుంఠ ద్వార దర్శనం కోసం నిన్న నుంచే తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా తిరుమల చేరుకున్నారు. తిరుమలలో బస చేసి ఈరోజు ఉదయం తెల్లవారుజామునే విఐపి దర్శనంలో వీరంతా కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక సెలబ్రిటీలు, వ్యాపారస్తులు కూడా తిరుమలలో బస చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం నుంచి ఈరోజు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందనే ప్రచారం ఉండడంతో ప్రముఖులంతా కూడా తిరుమలకు పోటెత్తారు. ఇక సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడి తిరుమలకు భారీగా ఉంది. ఇక తెలంగాణలో ప్రముఖ దేవాలయమైన యాదగిరిగుట్ట కూడా ఉదయం 5 గంటల నుంచే సాధారణ భక్తులంతా కూడా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి యాదగిరిగుట్టకు భారీగా ఉంది. ఉదయం 5:30 నుంచి శ్రీవారి లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం సామాన్య భక్తులకు ఉంది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఉంది. యాదగిరిగుట్టలో స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఇక విఐపీల తాకిడి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పూర్తిగా కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వారిలో భారీగా ఉన్నారు. ఇక యాదాద్రిలో సామాన్య భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూ ఉంది. భద్రాచలం, అదేవిధంగా యాదగిరిగుట్టకు స్వామివారిని దర్శించుకోవడం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట, అదేవిధంగా భద్రాచలం 2 దేవాలయాల్లో కూడా సామాన్య భక్తుల తాకిడి ఉదయం 5 గంటల నుంచే ఉంది. ఇక యాదగిరిగుట్టలో స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఉదయం 5 గంటలకే స్వామివారి దర్శించుకున్నారు. ఇక తిరుమలలో మాత్రం ప్రముఖుల తాకిడి భారీగా ఉంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు, ఎమ్మెల్యేలంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచే తిరుమలలో బస చేసి ఉదయం తెల్లవారుజామునే శ్రీవారి దర్శించుకున్న వారిలో భారీగా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2-3 మంత్రులు తప్ప మిగతా మంత్రులంతా కూడా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇక మెజారిటీగా ఎమ్మెల్యేలంతా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిన్న నుంచే తిరుమలకు చేరుకున్నారు. ఇక తెలంగాణలో యాదగిరిగుట్టలో స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తెల్లవారుజామున 5:30 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారిలో యాదగిరిగుట్టలో ఉన్నారు. ఇక ఉదయం నుంచి యాదగిరిగుట్టలో సామాన్య భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. జ్యోతి.